బాల్యంలోనే అపార శక్తి కలిగినవాడు శ్రీ హనుమంతుడు. వాయుదేవుని కుమారుడిగా జన్మించిన ఆయనకు చిన్న వయసులోనే ఎగరడం, రూపం మార్చడం, మహాకాయుడిగా మారడం వంటి అద్భుత శక్తులు లభించాయి. ఆ శక్తులతో ఆయన బాలలీలలు చేస్తూ ఆశ్రమాల్లోని ఋషులను, మునులను ఆటపట్టించేవాడు. ఒకసారి అరణ్యంలో మహర్షులు ఘోర తపస్సు చేస్తున్నారు. అప్పుడు బాలహనుమంతుడు పక్షిరూపంలో వచ్చి వారి పూజ సామగ్రిని ఎత్తుకుపోవడం, ఆశ్రమాలలు అల్లర్చేయడం మొదలుపెట్టాడు. ఋషుల ధ్యానం భంగమైంది. ఎంత చెప్పినా హనుమంతుడు వినలేదు. చివరికి ఒక మహర్షి ఇలా అన్నాడు: ఈ బాలుడు అపార శక్తివంతుడే, కాని ఇంకా వివేకం రాలేదు. అందుకే ఋషులంతా కలిసి ఒక శాపమిచ్చారు. హనుమా, నీవు నీ అపార శక్తిని నీవే మరిచిపోతావు. అవసరమైనప్పుడు, ధర్మకార్యానికి పిలవబడినప్పుడు మాత్రమే నీ శక్తి నీకు గుర్తుకు వస్తుంది. ఈ శాపం విన్న వాయుదేవుడు విచారపడినా ఋషులు ఇలా చెప్పారు: ఇది శిక్ష కాదు, ఇది నీ శక్తిని నియంత్రించే మార్గం. అప్పటినుంచి హనుమంతుడు తన శక్తిని సాధారణంగా ఉపయోగించలేకపోయాడు. ఆయన వినయంగా, శాంతంగా జీవించడం మొదలుపెట్టాడు. కాలక్రమంలో హనుమంతుడు కిష్కింధలో సుగ్రీవుని మంత్రి అయ్యాడు. సీతాదేవి కోసం సముద్రాన్ని దాటాల్సిన సమయంలో వానరులంతా ఆందోళన చెందారు. అప్పుడు పెద్దవాడైన జాంబవంతుడు హనుమంతుడిని చూసి ఇలా అన్నాడు: హనుమా, నీవే ఈ కార్యానికి తగినవాడివి. నీ శక్తి నీకు గుర్తు చేసుకో. ఆ మాటలు వినగానే ఋషుల శాప ఉద్దేశ్యం నెరవేరింది. హనుమంతుడికి ఒక్కసారిగా తన అపార శక్తి గుర్తుకు వచ్చింది. వెంటనే ఆయన మహాకాయుడిగా మారి సముద్రాన్ని ఒక్క దూకుతో దాటాడు. ఆ శాపం లేకపోయి ఉంటే హనుమంతుడు తన శక్తిని అహంకారంతో ఉపయోగించి ఉండేవాడు. కాని శాపం వల్ల ఆయన శక్తి భక్తితో కూడిన శక్తిగా మారింది. అందుకే ఆయన శక్తి ఎప్పుడూ రామకార్యానికే ఉపయోగపడింది, స్వార్థానికి కాదు, అహంకారానికి కాదు. ఈ కథ మనకు ఒక గొప్ప బోధ ఇస్తుంది. శక్తి కంటే వినయం గొప్పది. వినయమున్న శక్తే దైవశక్తి. హనుమంతుడి శాపం ఆయన బలాన్ని తగ్గించలేదు, ఆయన్ను పరిపూర్ణ భక్తుడిగా మార్చింది. అందుకే భక్తులు నమ్ముతారు, హనుమంతుడి శక్తి భక్తి పిలిస్తేనే మేల్కొంటుంది.